మీరు చూస్తుంది వీనేని వార్తలు. సంక్రాంతి పండుగను ప్రశాంతంగా, శాంతియుతంగా జరుపుకునేందుకు వైరామవరం పోలీసులు అప్రమత్త చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మండలం పరిధిలో ఉన్న పాత నేరస్తులను పోలీసులు బైండోవర్ చేసి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైరామవరం ఎస్ఐ పృథ్వీ మాట్లాడుతూ, సంక్రాంతి సమయంలో కోడిపందాలు, జూద శిబిరాలు, ఇతర అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చట్టాన్ని అతిక్రమించే వారిపై కేసు నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. పండుగ సందర్భాల్లో యువత తప్పుదోవ పట్టే అవకాశం ఉన్నాయని, యువతను అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండి కుటుంబంతో కలిసి పండుగ ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. సంక్రాంతి పండుగ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలియజేశారు. చివరిగా ఎస్ఐ పృథ్వీ మండల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎవరైనా సరే జూదాలు కానీ కోడి పందాలు కానీ నిర్వహిస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో వారిపైన బైండ్ ఓవర్ కేసు కూడా కట్టడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క పండుగ సందర్భంగా యువకులు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో ర్యాష్ డ్రైవింగ్ చేసినా, తాగి బండి నడిపినా సరే వారిపైన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. అందరూ కూడా ఈ యొక్క పండగకి శాంతియుతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.